ఎండుబొట్టు కారప్పొడి అయితే ఈరోజు అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు చేయలేదండి, ఇప్పుడే చేస్తున్నాను. ఇంకా బొమ్మలన్నీ మా అమ్మాయి బొమ్మలన్నీ అట్టుకెళ్ళి ఇంకా కాలువ కాడికి అట్టుకెళ్ళి గుంజేసామండి. ఇంకా పండుగ పనులు కూడా అయిపోయినాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి అయితే మనశ్శాంతిగా కూర్చోవచ్చండి. ఇంకా అన్ని పనులు అయిపోయి పండుగ పనులు, ఇంకా రొగ్గులు గొంజడం, ఇంకా అన్ని క్లీన్ చేసేసాము. ఇంకా మా అమ్మాయి ఆడుకునే బొమ్మలు తప్ప అన్నీ అయిపోయినాయండి. ఇంక ఇవి కూడా చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఇంకా బొమ్మలన్నీ కూడా ఇంకా పట్టుకొచ్చేసాను. ఇంకా మా ఆయన గారు అయితే గల్ఫ్ నుంచి అయితే మొన్న పార్సల్ వేసారండి చాలా బొమ్మలు. ఈ గుర్రం బొమ్మ, ఈ కుక్క బొమ్మ, ఇవన్నీని ప్రతిదీ కూడా ఫస్ట్‌లో చాలా బాగా ఆడేది గానీ, ఇంక తర్వాత తర్వాత ఈ పిల్లకి చిరాకొచ్చింది. ఇంక పక్కకు గెంటేసింది. సరిగ్గా ఆడట్లేదు. ఇంకా నేను మర్చిపోయాను, ఇంకా ఉన్నాయండి 2 బొమ్మలు. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో! తెచ్చి తేలేదా అని. మళ్ళీ అవి పిండేసి ఇంకా మళ్ళీ డాబా పైన అయితే వేసేసాము. ఇంకా ముందైతే నానబెట్టేస్తున్నానండి. నానబెట్టేసి ఇంకా గుమ్మానికి పువ్వుల దండలు కూడా తెచ్చేసాము. ఇంకా ఇయ్యే ఉన్నాయండి. ఈ పువ్వుల దండలైతే నా పెళ్ళికి కొన్నారు. నా పెళ్ళికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నాయి. ఇంకా ఎక్కువ గుంజడం వల్ల అయి కవర్ కదండీ! కవర్‌తో చేసినవి కదా! ఊడిపోతున్నాయి. ఎక్కువ సేపు నానబెట్టేసి ఉంచేసేవాళ్ళు. మాయపోయినా కూడా ప్రతి పండక్కి కూడా ఇయి కూడా గుంజేసేవాళ్ళనమాట. ఇయి ఇంక నానిపోయి మొత్తం ఊడిపోతున్నాయి. ఇప్పుడైతే మరి గుంజకపోతే ఎలా చెప్పండి? అంత బానే ఉన్నాయి గానీ, ఇంకా గుంజేయాలి కదా అని మనసొప్పలేదింకా. ఇయి కూడా తెచ్చేసి ఇంకా అలా జస్ట్ అలా సర్ఫ్ నీళ్ళలో పెట్టేసి ఇంక తీసేసాను. ఇంకా ఇదిగోనండి గుర్రం బొమ్మయితే తెచ్చిన 4 రోజులు ఆడేసింది. శుభ్రంగా దాని మీద ఎక్కేసి కిందకి దొర్లేసిందింకా. ఇప్పుడైతే అస్సలు ఆడట్లేదు. ఇంక పక్క పెట్టేసింది. ఒక్క బొమ్మతో అయితే బాగా ఆడుకుంటుందండి. ఇంక ఈ బొమ్మలు కూడా గుంజేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఇంక మొత్తం బొమ్మలన్నీ తెచ్చేసాము. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి. అలాగే హైప్ కూడా చేయండి. హైప్ అయితే ఎవ్వరూ చేయట్లేదు. ప్లీజ్ హైప్ కూడా చేయండి అబ్బా ప్లీజ్. మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్‌లో హైప్ అని చూపిస్తది. హైప్ మీద క్లిక్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఇంకా బొమ్మలన్నీ కూడా నానబెట్టేసానండి. నానబెట్టేసి ఒక గమలో అయితే వేసేసాను. ఇంకా పువ్వుల దాంట్లో కూడా ఇంకా మంచిగా అయితే సబ్బయితే పెట్టేస్తున్నానండి. ఎక్కువైతే నానబెట్టలేదు. మొత్తం కూడా ఊడిపోతున్నాయి. ఇంకా పువ్వుల దాంట్లో వెంటనే పిండేసానండి. ఇంక సర్ఫ్‌లో ముంచేసి వెంటనే పిండేసి పక్కనైతే వేసేసాను. ఇంకా బొమ్మలైతే బాగా సబ్బు పెట్టేసానండి. ఎంచక్కా చాలా కొత్తగా అయిపోయినాయి ఇంకా. చాలా మట్టి పట్టేసింది. ఇంకా బాగాని ఇంకా సబ్బెట్టేసి రుద్దేశాను. ఇంకా బొమ్మలన్నీ కూడా ఇలాగైతే ఈ గుర్రం బొమ్మయితే చాలా మురికి పట్టేసిందండి. ఎంతో ఫస్ట్ తెచ్చినప్పుడు ఎంత బాగుందో మా ఆయన గారు పంపినప్పుడు. ఇంగోండి ఫస్ట్ ఇలా తెచ్చారు అలాగుంది. ఇప్పుడైతేనే మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా బొమ్మలన్నీ కూడా ఇలాగైతే మొత్తం పిండేస్తున్నానండి. ఈ గుర్రం బొమ్మ నీటిలో నాకు నిజంగా గుర్రంలాగా ఏదో మనిషిలాగా ఏదో ఉందండి. ఇంకా బొమ్మలన్నీ కూడా పిండేసాము. ఇంకా ఒక ఆవిడైతే వచ్చి కూర్చుంది. ఇంకా లేట్ అవుతుంది కదా అని ఇంకా స్పీడ్‌గా అయితే పులిమేసానండి మొత్తం అన్నీ కూడాని. ఇంకా దాంట్లో ఇంకా బరకం కూడా పిండేసాను. ఇంకా బొమ్మలు ఆరేయడానికి మాట బరకం కూడాని. ఇంకా బండి మీద కవర్ ఇది. ఇంకా మొత్తం కూడా బొమ్మలైతే నీళ్ళు లేకుండా పిండేసి ఇంక ఇంటికైతే పట్టుకొచ్చేసామండి. ఇంకా నానమ్మోళ్ళ డాబా మీదకైతే వెళ్ళిపోయాము. ఇంక సరాసరి వేసేసి ఇంకా బాగా ఆరిపోతాయి కదండీ! లేపోతే ఇంక కిందేసామనుకో ఇంకున్న మట్టి కన్నా ఇంకెక్కువ అవుతది. అందుకే బరకం మీద వేసేస్తున్నాము. ఒక 2 రోజులు ఇలా ఉంచేసామనుకో బాగా ఆరిపోతాయి. ఇంకా 2 రోజుల దాకా తీయలేదండి ఇంకా. చెల్లెళ్ళి మళ్ళీ తిరిగేసొచ్చేసింది బొమ్మలన్నీ కూడాని. నీళ్ళేమీ లేవు గానీ ఇంకా ఆరిపోవాలంతే. ఆ గుర్రం బొమ్మ ఆడడానికైతే చాలా టైం పడుతుంది. ఇంకా 2 రోజుల పైన పడుతుంది. ఇంకా బొమ్మలైతే ఇలాగే ఎండలో వేసేసి ఇలాగే ఎండలో వేస్తుంటే నాకేమనిపించింది, ఏదో బొమ్మలు అమ్ముకుంటారు కదా, బొమ్మలు పెట్టి అమ్ముకుంటారు, నాకు అలాగే అనిపించిందండి. గోను మీద వేసి బొమ్మలు వేస్తుంటేని నవ్వొచ్చింది ఇంకా. ఈ కూడా ఈ పువ్వుల దండలు కూడా ఇలాగ వేసేస్తున్నాను బాగా ఆరిపోతాయి ఇంకా. ఇంటికి వచ్చేసి కల్లాపైతే వెయ్యాలండి. ఇంకా ముగ్గు కూడా పెట్టాలి. వేసేసాము. ఇంటికైతే వెళ్ళిపోతాము. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇంకా ఎలా జరుపుకుంటున్నారు మీ ఊర్లో అనేది నాకైతే కామెంట్ చేయండి. మా ఊర్లో ఎలా ఉన్నదని నేనైతే ప్రతీదీ కూడా వీడియో తీస్తున్నానండి. వీడియో రూపంలో మీకైతే చూపిస్తాను. ఇంకా కల్లాపైతే మొత్తం వేసేసి ముగ్గైతే పెట్టేస్తానింకా. అందరూ కూడా పండగ రోజు పండగ జరుపుకుంటారు కదండీ! చాలా బిజీగా ఉంటారన్నమాట. ఇంక ఫోన్‌లు ఎవరు ముట్టుకోరు.
ప్రతి ఒక్కరు కూడా సిటీలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ సొంత ఊళ్ళో వెళ్ళి ఇంకా సంబరాలు అయితే చేసుకుంటారు. తీర్థాలు ఉంటాయి, జాతరలు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఖాళీ టైంలో నా వీడియో చూస్తారండి, నేనైతే పెడుతున్నాను. ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేశానండి. ఇంకా దీనికి రంగులు రుద్దితే ఎంత భలే అనిపించిందండి, వాకట్లో చాలా బాగుంది. ఇంక ఈ రోజు అయితే లైవ్ కూడా చేశానండి. లైవ్లో చూడని వాళ్ళు ప్లీజ్ లైవ్ కూడా చూడండి, అప్పుడప్పుడు వస్తాను. ఈ రోజు అయితే సండే అయినా కూడా పప్పు తోటకూర వండి ఎండు పొట్టు అయితే కారపొడి అయితే చేశానండి. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఆ అమ్మ ఎప్పుడో చేసేదంట, నాకైతే తెలియదండి. ఇప్పుడు దాకా అయితే లైవ్ చేశాను. లైవ్ చూడని వాళ్ళందరూ ప్లీజ్ లైవ్ చూడండి. ఈరోజు అయితే ఆ సండే స్పెషల్స్ ఏంటంటే పప్పు తోటకూర అయితే వండుతున్నానండి, అలాగే ఎండు పట్టు కారపొడి అయితే చేస్తున్నాను. ఇంకా తోటకూర అయితే పిల్లనట్టుకో మా అమ్మాయి అల్లరి చేసేస్తుందండి, పైప్ కాడ నుంచి బకెట్ సౌండ్లు. ఇంకా లైవ్ చేస్తానైతే తోటకూర అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఎండు పొట్టు అయితే కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా అన్నం అయితే వండేసాను, ఇంకా పప్పు అయితే పొయ్యి మీద వేసేసాను. ఇంక ఎండు పొట్టు అయితే క్లీన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓయ్ ఇలారా, పైప్ కాడ నీళ్ళు అసలు చూడనివ్వదండి, నీళ్ళు అయితే మొత్తం వంపేస్తుంది. ఇలా చెరగొచ్చే ఇంకా పప్పు ఉడికిపోతే తోటకూర అయితే వేసేస్తాను. ఇంకా దీంట్లో కొంచెం చెత్త అంటే ఏం లేదండి, చిన్న చిన్నగా చేపలు అయితే ఉన్నాయి, చిన్న చేపలు, అవన్నీ కూడా తీసేస్తున్నాను. హైప్ కూడా చేయండి డబ్బులు ప్లీజ్. హైప్ చేస్తే నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి, ప్లీజ్ హైప్ చేయండి. ఇంకా పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా తోటకూర వేసేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఏడ్చేస్తుందండి, ఎత్తుకోమని, నిద్ర వచ్చేస్తుందంట. ఇంకా ఎత్తుకుంటే నాకు తోటకూర అయితే వేసేసి ఎత్తుకుంటాను, బాగా పప్పు అయితే ఉడికిపోయింది అని చెప్తున్నాను. ఇంకా దగ్గరకు అయితే వచ్చేసి ఏడ్చేస్తుంది. ఇంకా ఎత్తుకుని అయితే తిప్పేసి ఇంకా పడుకోబెట్టేయాలండి. ఇంకా పప్పు తోటకూర అయితే బాగా ఇంక ఉడికిపోయిందండి. ఇంకా తాలింపు సరుకులు వేసేసి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా తాలింపు కూడా పెట్టేస్తున్నానండి. లేవా మరి అదో దాంట్లోకి ఉండాలి. ఇంకా కూర అయితే తాలింపు పెట్టేశానండి. ఇప్పుడు ఎండు పొట్టు అయితేని ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను, నాకు తెలియదు కనుక. ఇంకా అమ్మంది ఆయిల్ వేయకూడదు, మామూలుగా ఉత్తుగా వేపేయాలి, ఇంకా ఎండుమిర్చి అయినని అంది. ఇంకా పర్లేదులే ఇంకా ఎలా వేగుతాయి అని చెప్పేసి కొద్దిగా అయితే వేసాను. వేసినప్పుడు తర్వాత చూసి చెప్పింది మాట వేయకూడదని. ఇంకా ఎండుమిర్చి అయితే వేపేస్తున్నానండి. అక్కడే ఎగుతాయి, ఆయిల్ వేయకుండా అంటే వేగిపోతాయి, ఇంకా అలాగే అయితే వేసేయాలని చెప్పింది. ఇంకా అన్నీ కూడా ఇంకా ముందైతే ఎండుమిర్చి అయితే వేపేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో జీలకర్ర వేయమంది కానీ నేను మర్చిపోయాను, కానీ ఎండు పొట్టు వేపినప్పుడు దాంట్లో వేసేసానండి జీలకర్ర. ఇంకా ధనియాలు అవన్నీ వేసుకోవచ్చు అంట, ఈ ధనియాలు అయితే ఇంట్లో లేవండి ఇప్పుడు, ఇంకా ధనియాలు అయితే వేయట్లేదు. ఇంకొకటి ఎండుమిర్చి అయితే వేపేస్తున్నాను. ఎండుమిరకాయలు అయితే శుభ్రంగా కూడా కొంచెం వేస్తున్నానండి. ఆయిల్ అయితే వేయకూడదంట, కొద్దిగా అయితే వేసేసానండి నేను. ఇంకా కొద్దిగా దాంట్లో అయితే కొంచెం వేగుతున్నాయి, ఇంకా దాంట్లోనే అవి తీసేసాక పొట్టు అయితే వేసేస్తాను.
ఇంకా దోరగా అయితే వేపేసుకుందాము మాడిపోకుండా అయితే. ఇంకా ఎండుపొట్టు అయితే వేపేసుకున్నామండి. ఇంకా కింద ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతున్నాయి. ఇంకా అందుకే ఇలా దోరగా అయితే వేపేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఎప్పుడో తిన్నాను, నాకు అంతగా ఏం గుర్తులేదు కానీ ఎప్పుడో తిన్నాను అనమాట. ఇంకా బాగుంది. పచ్చిపొట్టు అయితే చింతకాయ వేసి వండుకుంటారంట. నేను పచ్చిపొట్టు కూడా తినలేదండి, గుర్తులేదు కూడా. ఎండుపొట్టు అయితే చాలా బాగుంది. కొంచెం కారం ఎక్కువైంది కానీ నిజంగా చాలా బాగుందండి. ఇంకా ఎండుమిర్చి కరివేపాకు అలా వేపేసుకున్నాను. ఇంకా కూర కూడా వేడివేడిగా ఉంది. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. ఇంకా సందికాయలు అయితే నూరేసుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి. ఎండుపొట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా అమ్మాయి కూడా అదే నచ్చినట్టుంది. మా అమ్మాయి కూడా అదే వేసి అంటుంది. కారంగా ఉంది, నువ్వు తినలేవు పిల్ల, అయ్య బాబోయ్ అంటే కూర వేసుకోమంటే అదే కావాలంట, పొడిమే కావాలంట. లాస్ట్కి వేసేసుకుని వదిలేసింది చాలా మట్టికి. ఒక 2 చెంచాలు వేసేసుకుంది, తినలేదు ఎంతకని ముద్ద పెట్టుకుని వదిలేసింది. కారం పెట్టేస్తుందని. ఇంకా సందికాయలు అయితే ముందే బాగా కడిగేసి ఇంకా ఆరబెట్టేసానండి. ఇంకా పొడిగా ఉండాలి కదా, చెమ్మ తగలకూడదని. ముందైతే ఎండుమిర్చి అయితే వేసేసుకున్నానండి. బాగా నలిగిపోయాయి అనుకో. ఇంకా అప్పుడైతే ఇంకా ఎండుపొట్టు అయితే వేసేసుకుందాము. ఇది నూరినప్పుడు కూడా నేను లైవ్ అయితే చూసానండి. ఆ 2 లైవ్లు కూడా ఉంటాయి మన ఛానల్లో. అవి కూడా చూడకపోతే ప్లీజ్ చూడండి, లైక్ చేయండి అక్కడ కూడాని. మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేస్తున్నారు, కామెంట్ అయితే పెట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ పెట్టి అవి కూడా చేయండి. అలాగే యాడ్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా నా కోసం అయితే చూడండి అబ్బా ప్లీజ్. ఇంకా ఎండుమిర్చి అయితే వేపేసుకొని ఇలాగైతే నూరేసానండి మొత్తం. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుందాము. అదేమో మిక్సీ కాదు కదండి ఒకసారిగా వేసేయడానికి, రుబ్బురోలు కూడా కాదు. ఇంకా సందికాయల్లో కొంచెం ఎక్కువైనా కూడా పడిపోతుంది పక్కనే. ఇంకా కొద్దిగా వేసి ఇంకా కొంచెం స్లోగా అయితే నలుపుతున్నానండి. ఇంకా వెంటనే బాగా అది ఏంటో తెలియదండి, ఇలా వేసిన వెంటనే అలాగా బాగా మెత్తగా అయిపోతుంది మిక్సీలో వేసినట్టు. కొంచెం బాగా ఏగిపోయినాయి, అందుకే ఇలా వేస్తే అలా పొడిమైపోతున్నాయి. ఇంకా ఎండుమిర్చి కొంచెం లేట్ అయింది నాకు నూరటానికి, కానీ ఇది వేస్తుంటే ఇలా వేస్తుంటే అలాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా కొద్దిగా వేసేసి ఇంకా తీసేసుకుంటానండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎండు పొడిమైతేని. ఇంకా అత్త మాటలు చేసుకుంటాం, బాగుంది నిజంగా. మీరు కూడా తిన్నారు ఎప్పుడైనా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు అప్పుడు చేసేదంటే నాకైతే గుర్తులేదు. నాకు తెలిసిన మట్టుకి నేను ఎప్పుడు తినలేదండి. నిజంగా చాలా బాగుంది. ఇలా సందికాయల్లో నూరడం, మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. ఇంకా దీంట్లో వేయడం వల్ల చాలా బాగుంది. దీంట్లో ధనియాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ధనియాలు అయితే లేవని వేయలేదు. ఇంకే కొద్దిగా అయితే తీసేస్తున్నానండి, బాగా నలిగిపోయింది. ఇంకా కొద్దిగా తీసేసి ఇంకా కొద్దిగా వేసేసి ఇంకా మొత్తం కూడా నూరేస్తాను. ఇంకా దాంట్లోనే ఉప్పు కూడా వేసేస్తానండి, ఉప్పు అయితే వేయలేదు. ఇంకా కొద్దిగా ఉప్పు వేసేస్తాను, మరి ఎక్కువైనా కూడా తినలేం కాబట్టి ఇంకా సరిపడా వేసేసి ఒకవేళ సరిపోతే సాల్ట్ అయితే వేసుకుందామని ఇంకా కొద్దిగా అయితే వేసాను. ఇంకా మొత్తం ఎండుపొట్టు కూడా నూరేసానండి. ఇంకా నూరేసి ఇంకా మొత్తం కూడా ఒకసారిగా వేసేసాను. వేసేసి ఇంకోండి ఇలాగైతే తీసేసుకుంటున్నాను. ఈ కూరగుండ నిండా అయ్యింది మాకైతేని. ఇంకా ఒకసారి అయితే ఇంకా కొద్దిగా వేస్తే కొద్దిగా తీసేస్తున్నానండి. ఇంక మొత్తం నూరేసాను, తీసేసుకోవచ్చు. ఇంకా చాలా అంటే చాలా నైస్గా అయిపోయింది. ఇంకా మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోద్ది కానీ అంత టేస్ట్ అనిపించదు. దీంట్లో అయితే చాలా బాగుంది. సందికాయల్లో నూరాను, రోల్లో నూరుదాం అనుకున్నాను కానీ మా రోలు అంత బాగాలేదండి. ఇంక పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళు ఇది నాన్ వెజ్ కదండి ఎందుకులే అని ఇంకా అట్టుకెళ్ళలేదు. ఇంకా మా సందికాయల్లోనే నూరేసాను మొత్తం కూడాని. ఇంక ఇలా కొద్దిగా నూరితే ఇలాగైతే తీసేసాను. ఇంకా కొంచెం అయితే తీయాలి. ఇంకోండి ఇదైతే తీయాలి. ఇంకా కూరగాయ నిండా అయ్యింది. ఇంకోండి బాగా మెత్తగా అయిపోయింది. ఇంకా భోజనం చేసేసేయాలి కదా, లేట్ అయిపోయింది, అప్పటికే 1 గంట అయిపోయిందండి. ఇంకా కొద్దిగా అన్నం పెట్టుకుని ఎక్కువగా కూర అయితే వేసుకున్నానండి. వేసుకుని ఇంకా మనం ఎండుపొట్టు కారపొడి అయితే వేసుకోవాలి కదా మరి చేసినప్పుడు.
ఇంకా ఇది కూడా అందరూ కూడా అరుగు మీద అయితే భోజనం చేసేస్తున్నారండి. నేను కూడా పట్టుకెళ్ళి భోజనం అయితే చేస్తాను. ఇంకా నా అమ్మ చెల్లిని అందరూ తినేస్తున్నారు. నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట. మా అమ్మాయికి కూడా పెట్టిచ్చాను, తింటుంది. ఇంకా కారప్పొడి అయితే వేసేసుకుందండి. ఇంకా భోజనం చేసేసాక ఇంకా అమ్మ చీర అయితే పాల్స్ వేస్తున్నానండి. పాల్స్ అస్సలు సరిగ్గా రాలేదు. ఎప్పుడు కూడా చాలా బాగా వస్తుంది కానీ ఆ పాల్సే అంత బాగాలేదండి. ఏదో సాగనట్టు అనిపించింది. కొంచెం సగం బాగానే వచ్చింది. ఇదేంటండి బాగాలేదని మళ్ళీ చూస్తే ఇలా బాగా రావట్లేదు అనమాట. నేను సరిగ్గా చూసుకోలేదు అప్పుడు. మళ్ళీ తర్వాత అదంతా ఉప్పేసి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. నాకైతే చాలా టైం పట్టింది ఇంకా. ఇంకా చెల్లి చీరకి నాకు చీరకి వేసుకోవాలి. ఇంక ఈరోజైతే వేయలేదు. ఇంక తర్వాత వేసుకోవాలి. ఇంకా బాగా వస్తుంది కదా అనుకున్నాను కానీ బాగా రాలేదండి. మొత్తం సగం దాకా ఉప్పేయవలసి వచ్చింది. ఇంకా ఉప్పేసాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. హైప్ చేయండి అబ్బా ప్లీజ్. ఎంత కష్టపడుతున్నాను నా కోసం, ఒక్క లైక్ చేయలేరా? హైప్ చేయలేరా? ప్లీజ్ చేయండి అబ్బా. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు కదా పల్లెటూరు విలేజ్ వ్లాగ్స్. పల్లెటూరులో ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తారు కదండి. మీరు కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.